పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా పాత్రికేయ సోదరులందరికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు ఇంకా మీ అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధానమైన ఉద్దేశం భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీ తరఫున ప్రభుత్వానికి 5 డిమాండ్స్ పెట్టడం జరిగింది. బీసీ హక్కుల కోసం. ఈ బీసీల హక్కుల పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా ఏ విధమైన వైఖరిని బీసీల హక్కుల పట్ల, బీసీలు డిమాండ్స్ పట్ల ఏదైతే ప్రధానమైన డిమాండ్స్ పెట్టామో ఈ డిమాండ్స్ పట్ల ఇప్పటి వరకు కూడా ఏ విధంగానూ స్పందించకపోవడం శోచనీయం. ఇది ప్రజాస్వామ్యంలో సామాన్యకర స్వామ్యంతో అంటే స్వేచ్ఛా హక్కులను ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3 కోట్ల మంది జనాభా ఉన్న బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో 139 కులాల హక్కులను ఎప్పటికప్పుడు కాలరాస్తూ నియంత్రిస్తూ యొక్క రాజకీయ వైఖరిని ఏదైతే అవలంబిస్తుందో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, కేవలం బీసీలంటే సంక్షేమ పథకాలకు పరిమితం చేస్తూ బీసీలను కేవలం ఓట్లుగా చూస్తూ ఓట్ల తాయిలాలు ఎన్నికల ముందు ప్రకటించి తద్వారా రాజకీయ అధికార లబ్ధి పొంది ప్రజలని పూర్తిగా వారి హక్కులను నియంత్రించి ఈ రోజున పరిపాలన సాగిస్తున్న తరుణంలో మేము మా పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు 5 ప్రధానమైన డిమాండ్స్ని ఈ ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ఆ 5 ప్రధానమైన డిమాండ్స్లో భాగంగా మొట్టమొదటిది వచ్చే బీసీ రక్షణ చట్టం. ఈ బీసీ రక్షణ చట్టం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో రాకముందు వారి మేనిఫెస్టోలో పెట్టి బీసీలకి మేము అధికారంలోకి రాగానే బీసీలు అనేక విధంగా ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేశారంటే ప్రభుత్వం గుర్తించింది ఏంటి? అలా అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి సామాజిక భద్రత లేదనే కదా అర్థం. బీసీల రక్షణ చట్టం అంటే సామాజిక భద్రత, ఆర్థిక భద్రత, రాజకీయ భద్రత లేదు కాబట్టే బీసీలకి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తన 14 సంవత్సరాల రాజకీయ అనుభవం కాదు అధికార అనుభవంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వారు తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్ల కాలం కావచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ విధమైన ఉలుకు పలుకు లేకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల రక్షణ చట్టం అనేటప్పటికీ దాని మీద కమిషన్లు వేసాము, అభిప్రాయాలు సేకరిస్తున్నామని కాలయాపన చేస్తాం. ఈ కాలయాపన వైఖరి బీసీలు ఎవరు కూడా క్షమించరు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తాము గత 14 సంవత్సరాల పరిపాలనలను కూడా ఏ వైఖరిని అవలంబించి మాకు అనగా బీసీలకు ఎవరికైతే ఉందో కేవలం ఆదరణ పథకాల పేరు చెప్పో లేదా సంక్షేమ పథకాల పేరు చెప్పో మమ్మల్ని ఇంతవరకు కట్టడి చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మేము ప్రశ్నిస్తున్నాం. మా హక్కుల్ని మేము అడిగి తీసుకునే హక్కు మాకు ఉంది కాబట్టి ఈ రోజున రామచంద్ర యాదవ్ గారు ఇలా భారత చైతన్య యువజన పార్టీ నేతృత్వంలో ఈ రోజున 5 ప్రధానమైన డిమాండ్స్ లో బీసీ రక్షణ చట్టం, అదేవిధంగా అమరావతి రాజధానిలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని ముందుకు పెట్టడం జరిగింది. ఎందుకంటే వేలాది ఎకరాల భూమిని తీసుకుంటున్న ఈ ప్రభుత్వం రేపొద్దున 3 కోట్ల మంది జనాభా ఉన్న ఈ బీసీ వర్గాల ప్రజలు రేపొద్దున అడ్డాల మేడలతో నిర్మించే
స్వర్గధామంగా చూపిస్తున్న మీరు ఏదైతే నిర్మిస్తున్నారో రాజధానిని, రేపొద్దుట మీరు ఈ ప్రజలకి బీసీ ప్రజలకు చేతి వృత్తులు, కుల వృత్తులు ఇలా నమ్ముకుని జీవించే ఈ వృత్తి సామాజిక వర్గాలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం రాజధాని వస్తే మీరు 100 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకుంటే ఆ అద్దాల మేడలకు చూసే స్థితిలో బీసీలను ఉంచుతారా? ఈ యొక్క స్థితిలో ఉండకూడదనే ఒక దూరదృష్టితో మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు బీసీలకి 1000 ఎకరాల భూమిని రాజధానిలో కేటాయించండి. వారి విద్యాభివృద్ధి కోసం, వారి సామాజిక అభివృద్ధి కోసం, వారి ఉద్యోగ భద్రత కోసం ఇలా వాళ్ళకి వసతి గృహాలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ రేపొద్దుగా ఆ రాజధానిలో మేము కూడా భాగస్థులమే, మా మనుగడ కూడా మాకు ముఖ్యమైన ఒక ఉద్దేశంతో ఒక రాజధానిలో 1000 ఎకరాల భూమిని మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అదేవిధంగా సమగ్ర కులగణన, ఈ సమగ్ర కులగణన అనే ఒక మోసపూరితమైన వైఖరిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలోని కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క సమగ్ర కులగణన అనేది చేపట్టడానికి ముందుకు అడిగేది పరిస్థితి. కారణం 1930లో బ్రిటిష్ వారి కాలంలో కుల గణన అనేది చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధమైన కులగణన చేపట్టకపోవడం అనేది ఈ భారతదేశంలో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యంగా ఈయన బీసీల పట్ల ఏ వైఖరి ఉందో అనేది బీసీ ప్రజలందరూ కూడా గుర్తెరగాలి. బీసీ ప్రజలు అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వాళ్ళకి జెండాల మోస్తూ భుజాలు అడిగేలా జెండాలు మోస్తున్న బీసీ నాయకులకి, బీసీ కార్యకర్తలందరూ కూడా మేము తెలియపరుస్తున్నాం. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బీసీలను అనగదొక్కుతూ కేవలం తాయిదాలతో బీసీలను అన్యాయం చేస్తూ ఉన్న మీ యొక్క అధ్యక్షుల్ని ప్రశ్నించండి. మా ప్రజలు రోడ్ల మీదకి వస్తుంటే ఊరుకోవట్లేదు, మా ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. ఇప్పటి వరకు కాలక్షేపం చేసాం రాజకీయాల్లో, ఇక మా దగ్గర ఆటలు సాగమని చెప్తున్నారు బీసీ ప్రజలు అని మీరు తిరుగుబాటు చేయండి. మీ నాయకులను అడగండి, ప్రశ్నించండి. ఈ రోజున మనందరి కోసం రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార చేపట్టారు. ఏదైతే 5 డిమాండ్లు ఉన్నాయో ఈ 5 డిమాండ్లని నెరవేర్చకుండా ఒక మొండి వైఖరితో ఒక డామినికర ప్రజాస్వామ్యాన్ని అవలంబిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించి కేవలం మేము ప్రశ్నించే వ్యక్తులుగానే మిగిలిపోతున్నాం తప్ప ఈ రోజు కూడా వారి స్పందన లేని పరిస్థితి ఏర్పడిందంటే ప్రభుత్వం బీసీల పట్ల వాళ్ళ వైఖరి ఏమిటనేది అర్థమవుతుంది. ఎన్ని జీవోలు ఇవ్వలేదు మీరు దొడ్డిదారిన, అడగకుండా కొన్ని వేల జీవోల్ని మీరు అధికారంలోకి వచ్చాక ఇవ్వడం జరిగిందే. అలాగే బీసీ హక్కుల కోసం అడుగుతున్నామే, మీకు వెన్నుముకని చెప్పకుండా ప్రజల తరపున అడుగుతున్నామే. బీసీవై పార్టీ స్వార్థానికి ఏం అడగట్లేదే. బీసీవై పార్టీ ప్రజల తరపున అడుగుతున్నాం, బీసీ హక్కుల కోసం అడుగుతున్నాం. మా పార్టీ వైఖరిని మీ ముందు పెట్టినా సరే ఇంతవరకు మేము మా డిమాండ్స్ మీరు స్పందించలేదంటే ఇది చాలా శోచనీయం. చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి 1%, ఓడిపోవడానికి కూడా 1% గుర్తుంచుకోండి. బీసీలు 45% ఓట్లతోనే మీరు గెలవడం జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు విస్మరిస్తే ఖబర్దార్, మీరు గుర్తుపెట్టుకోండి. రేపొద్దుట ఏప్రిల్ 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి రోజున మా పార్టీ కార్యాలయం విజయవాడలో మంగళగిరి కార్యాలయం దగ్గర మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు చేపట్టబోయే ఆమరణ నిరాహార దీక్షలో ఏ విధమైన ఆటంకాలు కానీ ఏ విధమైన కాదు. మన రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీల హక్కుల కోసం మా అన్న రామచంద్ర యాదవ్ గారు ప్రాణాలు పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షకి సిద్ధమవుతున్నాం. ఇవి మా అన్న అడుగుతున్న డిమాండ్సే కాదు, ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వపు నాయకులు బీసీల ఓట్ల కోసం, బీసీల ఓట్లు అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావడం కోసం బీసీలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చట్లేదండి ఈ ప్రభుత్వం. బీసీలు అంటే ఎంత చిన్న చూపో ఎంత చులకనో ఈ కూటమి ప్రభుత్వం నాయకులకి అందరూ అర్థం చేసుకోవచ్చు. బీసీ రక్షణ చట్టం మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి దుక్కున ప్రతి జిల్లాలోనూ ప్రతి మీటింగ్ లోనూ డబ్బులు కొట్టుకున్నారు బీసీ ఓట్ల కోసం. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ బీసీ రక్షణ చట్టం చూసేలేదు.
ఏదో పేపర్లో అప్పుడప్పుడు వేస్తున్నారు, మా అన్న రామచంద్ర యాదవ్ గారు మాట్లాడేసరికి మళ్ళీ మర్చిపోతున్నారు. ఇలాగే చేస్తా ఉంటున్నాం. ఈ డిమాండ్స్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చినాయి. ఈ డిమాండ్స్ కనుక అమలు చేయకపోతే కనుక బీసీ పోరాటం ఇంకా ఉధృతం అవుతుంది. అండి నా పేరు తన పరిషత్ బీసీ పార్టీ స్టేట్ కమిటీ మెంబర్. ఏప్రిల్ 11వ తారీఖున బీసీ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమానికి సంబంధించి ఏదైతే 5 డిమాండ్లు ఉన్నాయో, బీసీ కులగణన, అలాగే బీసీ కమిషన్ లో నిధులు ఏదైతే లేవో, రాజధానిలో 1000 ఎకరాల భూములు, ఈ న్యాయపరమైన డిమాండ్లతో పాటు మోసపూరితమైనటువంటి బీసీ రక్షణ చట్టం ప్రామిస్ చేసినటువంటి ప్రభుత్వం ఆ చట్టం పేరు చెప్పే ఓట్లు నెగ్గింది తప్ప తర్వాత ప్రజలను పట్టించుకోలేదు. కాబట్టి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ బీసీ రక్షణ చట్టంతో పాటు న్యాయపరమైనటువంటి అంటే కులగణన, మెజారిటీ ఎక్కువ మంది పర్సంటేజ్ బీసీలు ఉన్నారు అని డిక్లేర్ చేసిన తర్వాత మా వాటా మాకు ఏది అడుగుతారనే భయంతో ఈ కులగణన అనేటువంటిది జనగణన చేయకుండా కప్పిపుచ్చుతో రాజకీయ పక్షం గడుపుతున్న ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాల్లో బీసీ సంఘాలు ఏర్పడే తప్ప బీసీ రాజకీయ పార్టీ అంటే ఏర్పడలేదు. కాబట్టి బోడే రామచంద్రరావు గారు ఏర్పాటు చేసినటువంటి భారతీయ చైతన్య యువజన పార్టీ అన్ని కులాలతో అన్ని మతాలతో ఒక రాజకీయ శక్తిగా రెండో ప్రత్యామ్నాయ శక్తిగా ఈ రోజు ప్రజల మధ్యన ఎదుగుతూ న్యాయపరమైనటువంటి డిమాండ్ల కోసం ముందుకు రాబోతుంది. కాబట్టి ప్రజలందరికీ పిలుపునిస్తూ ఈ ఇతర పార్టీల్లో బానిస బతుకుతూ బీసీ ప్రజలను మోసం చేస్తూ కుల నాయకులుగా చెప్పుకున్న బీసీ నాయకులందరూ కూడా ఇకపై ఆ యొక్క మోసపూరితమైన గుడ్డలు తీసి న్యాయపరమైనటువంటి పోరాటంకి రాకపోతే ఈ నేటి తర డిజిటల్ మీడియాలో న్యాయమైనటువంటిది ఖచ్చితంగా బహిర్గతంగా ఉంటుంది. కాబట్టి బీసీ పార్టీ తరఫున ఈ ప్రతి హక్కు కోసం బీసీ పార్టీ ముందుకు వస్తుందని ఈ సందర్భంగా అందరికీ తెలియదు. శ్రీనివాస్ అండి, సిటీ కన్వీనర్, రాజమహేంద్రవరం. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, ఇప్పుడు వరకు చెప్పిన మా నాయకులు ఏదైతే ఉందో దీంట్లో అతి ముఖ్యమైనది 44% రాజకీయంగా, విద్యాపరంగా, అలాగే ఉద్యోగపరంగా ఇప్పుడున్న యువత ఏదైతే ఉందో అంతా ఈ సోషల్ మీడియాలో కానివ్వండి, నెట్వర్క్లు కానివ్వండి, వీటిలో ముసుగులుగా పడిపోయి వాళ్ళకి ఉద్యోగాలు లేక ఈ సెల్లలు పట్టుకుని ఇలా తిప్పుకోవడం తప్ప వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. 44% మనం అతి ముఖ్యమైన డిమాండ్ 44% వారికి కానీ బీసీ కులాలకు కానీ ఇచ్చినట్టయితే దాని మీద భవిష్యత్తు కార్యాచరణలో చాలా ప్రముఖంగా ఉపయోగపడుతుందని మా బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు 5 డిమాండ్లలో అతి ప్రధానమైన డిమాండ్ ఇది ఒకటి. దీని మీద మేము ఏప్రిల్ 11వ తారీఖు ఈ నెల జరిగే ఆమరణ నిరాహార దీక్ష మా బోడే రామచంద్ర యాదవ్ గారు నిర్వహించడం జరుగుతుంది. ఈ 5 డిమాండ్లు గవర్నమెంట్ నిలబెట్టకపోతే ఈ ఆమరణ నిరాహార దీక్ష ఎట్టి పరిస్థితిలో కొనసాగుతుందని మేము తెలియజేస్తున్నాం. కళ్ళతో తీయలేడైనా హక్కుల కోసం జై బీసీవై, జై బీసీవై, జై బీసీవై, జై బీసీవై. ఒకసారి అందరూ చూడండి.